హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు వచ్చేసి మొన్న కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి, దానికి పార్ట్ 2 అనమాట. స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నాకు కాస్త సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుందని నేను ఇక్కడ పైపింగ్ వీడియో అయితే నేను యాడ్ చేయలేదన్నమాట. అందుకని ఫ్రంట్ నెక్కి అలాగే హ్యాండ్స్కి స్లీవ్లెస్ కాబట్టి నేను హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసేసాను. నెక్కి బ్యాక్ సైడ్ నెక్కి మొత్తం అంతా కలిపేసి పైపింగ్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ నేను కటింగ్ అయితే చేశాను కదా, కొద్దిగా అక్కడ ఒక హుక్స్ అయితే వేద్దామని కటింగ్ అయితే చేశాను. దానికి కూడా ఇలా హుక్స్ అయితే పెట్టేస్తాను అనమాట. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్లనే మన ఛానల్ అనేది ఇంకొంతమందికి అయితే తెలుస్తుంది అనమాట. మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను హ్యాండ్స్ కోసమని ఫస్ట్ వీడియోలో కట్ చేశాను కదా, హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెడదామని ఇక్కడ ఇలా బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది చిన్నపిల్లలకి కాబట్టి ఫ్రిల్స్ అయితే బాగుంటాయి అని చెప్పి నేను ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. మీకు ఫ్రిల్స్ పెట్టాలనిపిస్తేనే పెట్టండి, లేదంటే అలా పైపింగ్ అయితే వేసాం కదా అలాగే కూడా వదిలేయచ్చు అనమాట. ఇలా స్టిచ్చింగ్ అయితే తీసేసుకుని మనం మామూలుగా నాడాని వెనక్కి ఎలా తీసుకుంటాము అలాగే స్టిచ్ చేసి ఇలా వెనక్కి అయితే టర్న్ చేసేసుకోవాలన్నమాట. డ్రెస్ అయితే చిన్నపిల్లలకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇలా రెండింటిని కూడా ఇలా లైన్గా తీసేసుకుని క్లాత్ని అయితే ఇలా లైన్గా అయితే లాగేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఒక పక్క అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. క్లాత్ని నీట్గా అయితే బయటకు లాగి ముడతలు లేకుండా అయితే చూసుకోండి. ఇలా రెండు క్లాత్ని కూడా లైన్గా పెట్టేసుకుని చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ సైడ్కి జాయింట్ ఉంది కదా, లోపల సైడ్ తిప్పుకున్నాము. ఆ సైడ్ అయితే మనం ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకున్నాము. ఫస్ట్ ఒక 1 ఇంచ్ అలా గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి చిన్న చిన్న మడతలు అయితే ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రెండు క్లాత్లు కూడా సమానంగా వచ్చేటట్టు ఫ్రిల్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు వీడియో చూసాక ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి. అలాగే నాకు కాస్త సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలా చూసుకోండి ఒకసారి, రెండు హ్యాండ్స్ కూడా రెండు ఫ్రిల్స్ కూడా లైన్గా వచ్చాయో లేదో చూసుకొని దారాలు నెక్స్ట్ ఉంటాయో చూసుకొని ఈ లాస్ట్లో దారాలు బయటకు రాకుండా చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట రెండు పక్కల కూడాను. ఇలా రెండు కుట్లు వేసేసుకున్న తర్వాత వీటిని అయితే లైన్గా పెట్టేసి చూసేసుకోండి. నాకైతే ఇక్కడ సమానంగా వచ్చాయన్నమాట. మీరు ఫ్రిల్స్ పెట్టేటప్పుడు అన్నీ కూడా సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఫ్రిల్స్కి అయితే సెంటర్లోకి ఒకసారి మడత పెట్టుకొని ఆ మడతను అయితే ఇలా చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. మనకి షోల్డర్ జాయింట్ ఉంది కదా, అక్కడికి ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ లోపలికి ఇలా పెట్టేసి పైనుంచి ఒక పాదం వరుసలో స్టిచ్ అయితే వేసుకొని తర్వాత సింగిల్ పాదం మీద మనకి పక్కన పైపింగ్ ఉంది కదా, ఆ పైపింగ్ మీదనే ఇంకో స్టిచ్ అయితే వేసుకుంటే ఇది ఫ్రిల్స్ అనేవి టైట్గా ఉంటాయి అన్నమాట, ఊడిపోకుండా ఉంటుంది, పైకి లేచినట్టు ఉంటాయి. లేకపోతే నేను ఇక్కడ రెండు పక్కల కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బాటమ్ పార్ట్లో ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను కదా, దానికి కట్ చేసుకున్న పీస్ని అయితే తీసుకుని
ఇలా 2 మడతలు అయితే వేసుకొని మనం ఎంత క్లాత్ అయితే కట్ చేసుకున్నామో క్లాత్ మొత్తం కూడా ఇలా మడత మీద పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. వీడియోనైతే క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనుకుంటున్నాను. మీకు అర్థమైందంటే ఓకే అని, లేదంటే నో అని చెప్పి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం కుట్టు వేసుకున్నది మనకి పక్క సైడ్ పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేయండి. ఇప్పుడు ఆ ప్లేస్లో స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట. ఫ్రిల్స్ ఫస్ట్ లాగానే ఒక 1 ఇంచ్ అయితే గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి మనకి డ్రెస్కి ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ అయితే చూసుకుని చిన్న చిన్నగా ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలాగే నేను 2 వైపులు కూడా ఫ్రిల్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. మీరు కనుక కొత్తగా మన వీడియోస్ని అయితే చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి, ఎందుకంటే నాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్స్ని అయితే తీసుకుంటున్నాను. ఒక ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి కదా, ఒకటినైతే పక్క తీసేసుకొని ఒకటైతే ఇలా మనకి రైట్ సైడ్ పైకి వచ్చేటట్టు చూసుకొని ఫ్రిల్స్ స్టిచ్ చేసాం కదా, వాటిని అయితే పైకి ఇలా పెట్టేసుకోవాలి. వాటి రాంగ్ సైడ్ అయితే పైకి పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసినప్పుడు లైన్ అయిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా 1/2 ఇంచ్ గ్యాప్లో, ఆ 1/2 ఇంచ్ గ్యాప్లో దానిపైన స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే రఫ్ లాగండి, లేదంటే కుట్లు ఊడిపోతాయి. 2-3 టైమ్స్ రఫ్ లాగేసి మొత్తం కూడా మనం స్టిచ్ చేసిన కుట్టు పైన వచ్చేటట్టు చూసుకొని మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాం అన్నమాట. మీకు ఏమన్నా ఫ్రిల్స్కి క్లాత్ ఏమన్నా తక్కువైంది అనుకుంటే క్లాత్ని అయితే జాయింట్ చేసుకుని దాన్ని కూడా ఫ్రిల్స్లా కుట్టుకోండి. ఫస్ట్ చూసుకొని సరిపోదు అనుకున్నప్పుడు క్లాత్ని జాయింట్ చేసుకుని ఫ్రిల్స్ కుట్టుకోండి, లేదా తర్వాత ఫ్రిల్స్ కుట్టేశాక మళ్ళీ వేరే క్లాత్ మీద ఫ్రిల్స్ కుట్టి జాయింట్ చేస్తే బాగోదు, అది నీట్ ఫినిషింగ్ అనిపించదు అనమాట. మనకి ఫస్ట్ చూసుకొని క్లాత్ని అయితే జాయింట్ చేసుకుని ఫ్రిల్స్ కుట్టుకోవాలి. ఇప్పుడు కుట్టాం కదా, దాన్ని అయితే ఇలా సైడ్కి అయితే టర్న్ చేసి కచ్చే కనిపిస్తున్నాయి కదా, అవి మనకి కిందకే ఉండేటట్టు చూసుకొని ఆ కుట్టు మీదనే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఒక లైన్ ఈ లైన్ కింద కుచ్చులు ఉన్నాయి కదా, వాటిని ఇలా లైన్ చేతితోటి కిందకి ఇలా అనుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయండి, లేదంటే మనకి నీట్గా ఉండదు అనమాట. అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి కుట్లు పడిపోతాయి. ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడల్లా చేత్తో ఇలా అనుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసేస్తే నీట్గా ఉంటుంది. ఇలా రెండు పార్ట్లో కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బాడీ పట్టుకుంది కదా, దాని బాటంలో అయితే ఇలా నడుం దగ్గర పైపింగ్ కూడా వేసుకున్నాను. బ్యాక్ సైడ్ వేయలేదన్నమాట. మనం స్టిచ్చింగ్ కటింగ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టాం కదా, అది ఇక్కడ కొంచెం మిగిలిందనమాట. ఏం పర్లేదు, మనం లాస్ట్లో అయితే కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు పైపింగ్ వేసుకున్న దగ్గరే దాని పక్క నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకుని జాయింట్ అయితే టాప్కి బాటంకి జాయింట్ అయితే చేసేసుకోవాలి. కింద పైన టాప్ ఉంది కదా, దాన్ని అయితే రైట్ సైడ్ వచ్చేటట్టు పైకి పెట్టుకోవాలి. కింద బాటమ్ పార్ట్ అయితే ఇలా రాంగ్ సైడ్ అయితే వేసుకొని స్టిచ్చింగ్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. దీన్ని ఇలా టర్న్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పైనుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అనమాట. మనం ఎప్పటికప్పుడు కుట్టు వేసేసిన తర్వాత లాస్ట్లో దారం ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసుకుంటూ ఉంటే మనకి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అనమాట. లేదు కట్ చేయకుండా వదిలేసామంటే అప్పుడప్పుడు మనం కట్ చేయకుండా మర్చిపోతాము, అప్పుడు నీట్గా ఉండదు. అప్పుడు అక్కడక్కడ దారాలు అయితే కనిపిస్తాయి. వెంటనే చివరి వరకు దారాన్ని అయితే కట్ చేసేసుకోండి. ఇలా పైపింగ్ పక్కన ఒక కుట్టు వేసాను కదా, అలాగే ఒక పాదం వరుసలో అయితే ఇంకో కుట్టు అయితే వేసేసుకుంటున్నాను.
ఇక్కడ పైన వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదండి. వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే వేసాను. పైపింగ్ వీడియో కూడా కావాలి అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అలాగే నెక్స్ట్ పార్ట్ కూడా ఇంకో పార్ట్ కూడా జాయిన్ చేసేసి సైడ్లో అయితే జాయిన్ చేసుకుందాము. వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్, అందుకే నేను మొత్తం కూడా చూపించలేకపోతున్నాను. అందుకే ఒకవైపే చూపిస్తున్నాను అనమాట. మనం ఖర్చులు అయితే 1 నుంచి 1 ఇంచ్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ 1 నుంచి 1 ఇంచ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎక్కడి వరకు అంటే కింద మనకి జాయింట్ చేసాం కదా, అక్కడ వరకు 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కింద నుంచి ఒక 1/2 ఇంచ్లో అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా 2-3 టైమ్స్ రఫ్ లాగేసి ఆ 1 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, ఆ పక్క నుంచి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేసి ఇక్కడ నుంచి మనకి 1/2 ఇంచ్లో అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, 1 ఇంచ్లో అయినా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకుని 2-3 కింద వరకు వచ్చేసి మళ్ళీ ఇంకోసారి అయితే పైనుంచి మళ్ళీ కింద వరకు ఒక కుట్టు అయితే వేసుకోండి. ఆ కుట్టు పక్కనే కుట్లో ఊడిపోతే ఇంకో కుట్టు ఉంటుంది కాబట్టి మనకి అంత ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఇలా చూసుకుంటూ ఆ ఖర్చులు అనేవి కిందకు వచ్చేటట్టు చూసుకుని చివరి జాయింట్లో కూడా సమానంగా పట్టుకుని కుట్టు అయితే వేసుకోవాలి. రఫ్ లాగేయండి. మళ్ళీ ఒక పాదం వరుసలో అయితే నేను పైనుంచి కింద కూడా ఒక స్టిచ్చింగ్ అయితే చేసాను. ఇలాగే ఇంకో పక్క కూడా జాయింట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ, టైలరింగ్ చేసే వాళ్ళు కానీ, ఇన్ఫర్మేషన్ నుండి స్టిచ్చింగ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు తెలిస్తే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నా ఛానల్లో అయితే చాలా సింపుల్గా అండ్ క్లియర్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూసి ఇంట్లో బయట కుట్టించుకునే పని లేకుండా మనకి మనం సొంతంగా అయితే డ్రెస్సెస్ కానీ, బ్లౌజెస్ కానీ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఎలాంటి మోడల్ అయినా సరే నేను ప్రతి వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.